తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన మంచి అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈదిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడు అని ఇక్కడ లేఖనము చెప్పుచున్నది అని అపోస్తుడైన పౌలు రోమీయులకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఆయనందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అంటున్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. గ్రీసు దేశస్థుడని లేదు, మరొకళ్ళని లేదు, మరొకళ్ళని లేదు, హైందవులని లేదు, క్రైస్తవులని లేదు, మరి ఏ సంబంధమైనా కానీ ఏ బిడ్డలైనా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని మనకి ఈ వాక్యంలో తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఆయనను సేవించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అపోస్తుడైన పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి బలమైన విశ్వాసంతో దేవుణ్ణి సేవించాడు. ఆయనకి రక్షణ పొందాడు, ఆయన కుటుంబీకులు రక్షణ పొందారు, ఆయన బంధువులు రక్షణ పొందారు, అక్కడున్న వారందరూ రక్షణ పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం ఏ ప్రాంతీయ భేదము కానీ జాతి భేదము కానీ ఉండకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని ఈ వాక్యంలో మనకి తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన కృప కొరకు వేడుకోవాలంటే, మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలంటే మన విశ్వాసంతో కనిపెట్టాలి. మన కుటుంబీకులు రక్షణ పొందాలి అంటే మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన బంధువులు రక్షింపబడాలంటే, మనం ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి మేలులు అనుగ్రహించే దేవుడని ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి మనం వాక్యమందు నమ్మిక ఉంచాలి, దైవ సేవకుల బోధ యందు నమ్మిక ఉంచాలి. పేతురుల నమ్మిక ఉంచిన కొర్నేలిని దేవుడు అక్కడ రక్షించాడు. దేవుడే చూపించాడు పలానా చోటుకి వెళ్ళు అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొర్నేలి రక్షింపబడ్డాడు, కొర్నేలి కుటుంబం రక్షింపబడింది, కొర్నేలికి ఆరాధనలో చేరిన వారందరూ రక్షింపబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు అట్టి కృపను వినిచున్న వారికి అందరికీ దయచేయును గాక. విశ్వాసంతో వారు అడుగు ప్రతి కోరిక నెరవేర్చబడును గాక. విశ్వాసంతో వారు ప్రార్థన చేయనప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఆత్మలో బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాలంలోనైనా మాకు ఇచ్చిన ఈ వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. విశ్వాసంతోనైనా మిమ్మల్ని వేడుకున్నప్పుడు ఏ తారతమ్యము లేకుండా, ఏ భేదాభిప్రాయం లేకుండా, ఏ ప్రాంతవాసి అని లేకుండా, ఏ భాషావాసి అని లేకుండా, అయ్యా మా ప్రభు, మీరు ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచుతారో వారి ఎడల మీరు కృప చూపు దేవుడవని వాక్యం ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వినుచున్న బిడ్డలునైనా వాక్యమందు విశ్వాసం ఉంచి అయినా అనేక మంది రక్షణ కొరకు ప్రభువా వారు కూడా ప్రార్థనలు యాచనలు చేసి వారి కుటుంబీకులు, వారి బంధువులు, వారి ఇరుగు పొరుగు వారు రక్షణ కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా తయారు చేసుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములంతా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.